का आइकॉन बोलो हर बार यारी दीदार शान सरकार। ఏ హలో గైస్, నేను మీరు అన్నాను 143 ఏం లేదు. చాలామంది అయితే కామెంట్స్లో అయితే కామెంట్ చేస్తారు కదా, ఏంటంటే ఇంటర్వ్యూ తీసుకురారని. సో మనకైతే ఈ మధ్యన అయితే ఫుల్ ఫేమ్ అవుతుండు ఓవాలంటే చిన్న మోడల్ మస్తు డైలాగ్లు అయితే వినిపిస్తున్నాయి. సో గాయస్ సోషల్ మీడియాలో అయితే అలాగే వస్తున్నాయి డైలాగ్లు, అందుకే నేనైతే ముంగల్కి తీసుకొచ్చేస్తున్నాను. ఇంటర్వ్యూలో అయితే అది ఏందో మొత్తం ఓవర్ న్యూస్ ఎగురుతున్నంత మొత్తం ఇంటర్వ్యూలో అయితే నేనైతే క్వశ్చన్స్ అయితే అడుగుతాను. ఆయన ఆన్సర్ చేస్తాడా చేయడా అయితే చూద్దాం మనము. చలో నేను చూపిస్తాను. హాయ్ భయ్యా. హాయ్ బాయ్. సో నేను ఇంటర్వ్యూ తీసుకోమని అయితే మా ఆడియన్స్కి అయితే అందరికీ చూపించాలని అయితే ఇంటర్వ్యూ తీసుకొని వచ్చేసిన. నేను ఏం లేదు, నీకు ఒక 15 to 20 క్వశ్చన్స్ అయితే అడుగుతా. ఆ క్వశ్చన్స్కి అయితే టక్ ఆన్సర్ ఇచ్చేసేయాలి, పక్కి ఇవ్వాలి. సో నేనైతే అడుగుతున్నా ఇప్పుడు 15 to 20 క్వశ్చన్స్. టక్ ఏమున్నా నిజాలు చెప్పేసాను నువ్వు. నిజాలు చెప్తా బాగా, మనకు అబద్ధం చెప్పడానికి ఏముంది. అంతే, డైలాగ్ ఎట్లా అయితే కొడతామో మన ఇంటర్వ్యూలో అయితే అట్లా కొన్ని డైలాగ్లు అయితే కొట్టాల్సి వస్తుంది. డైలాగ్లు అయితే వద్దు బా, డైలాగ్లు నేను కొట్టా. కానీ నువ్వు ఇంటర్వ్యూ అడుగు, ఇంత ఏం అడుగుతావు నువ్వు అడుగు, అది చెప్తాను. డైలాగ్లు కొట్టా సరే. సో గాయస్ మనమైతే ఇప్పుడైతే చిన్న మోడల్ అయితే ఇంటర్వ్యూ తీసుకొనికే వస్తున్నా అని చెప్పినా కదా. సో మన బ్రదర్ అయితే వచ్చేసిండు. మనం అడిగినా అని వీడియోలో ఎట్లయితే చెప్తాడో సేమ్ మనకి అట్లనే చెప్తున్నాడు టకాఫర్ మాటలు. సో ఆయన లోపల ఏముంది, అసలు ఆయన ఏమనుకుంటుండో మనమైతే అడిగి తెలుసుకుందాము. సో బ్రదర్, నీకైతే చిన్న మోడల్ అని పేరు అయితే ఎట్లా వచ్చింది? పెట్టుకున్న బాగా, అది ఒకప్పటి నుంచి పెట్టుకుని ఉండే అట్లా చిన్న మోడల్ అని చెప్పేసి ఆ పేరు పెట్టుకునే ఆ పేరు అయితే అట్లా. నేను ఫస్ట్కి డైలాగ్లు కొట్టబోతుండే బాగా, కానీ వాక్లు కొడుతుండే ఏదో అట్లా కొడుతుండే. కానీ ఇట్లా ఫస్ట్ స్టార్ట్ చేసిన ఏదో నాకు మా ఇంటికాడ అన్న వాళ్ళు కొట్టరా ఇట్లా కొట్టరా తమ్ముడు కొట్ట అన్నారు. ఒక డైలాగ్ కొట్టినా ఇక పోయి నాకు గల్లీలు అందరూ అంటారు బాయ్ మంచిగా కొడుతున్నావు బాయ్ డైలాగులు అనగానే జర నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. డైలాగులు అట్లా కొట్టుకుంటే ఇట్లా పేరు పెట్టుకున్నా బాయ్ చిన్న మోడల్. గిటా నీ పేరు విన్నా నువ్వు నాకు ఒక ఫ్రెండ్ లాగా. ఇంకొకటి ఏంటంటే నీ డైలాగ్లో నాకు గిట మస్తు ఇష్టము. సో నేను గిట డైలాగ్లు అయితే కొడతాను, కానీ నీ డైలాగ్లు అయితే వినాలని నాకు మస్తు ఇష్టము. సో నీ ఒరిజినల్ పేరు ఏందో అది చెప్పేసి ఒకసారి. ఒరిజినల్ పేరు యశ్వంత్ బాయ్. అయితే ఇట్లా పబ్లిక్ ద్వారా చిన్న మోడల్ అయితే పేరు అయితే నువ్వు పెట్టుకుంటూ వచ్చేసి. కానీ నన్ను యశ్వంత్ అంటే ఎవరు గుర్తుపట్టారు? ఇప్పుడు నువ్వు కనుక నాడు యశ్వంత్ అంటే వాడు గుర్తుపట్టారు. చిన్న మోడల్ అని మస్తు మందిని గుర్తుపడతారు. సో మనోనికి అయితే పేరు అయితే ఇట్లా చిన్న మోడల్ అని అవుతుంది. సో ఒక్క డైలాగ్ కొట్టిండంట మొత్తం మీ అన్న వాళ్ళు తమ్ముళ్ళు అందరూ అయితే కలిసి డైలాగ్లు అయితే ఇవన్నీ అయితే ఎంకరేజ్మెంట్ చేసిండంట. సో బ్రదర్ అయితే మనకైతే ఆ క్వశ్చన్ అడిగితేనైతే ఆన్సర్ ఇచ్చేసిండు. సో బ్రదర్, బ్యాక్ సపోర్టర్లు ఎవరు అవుతున్నారు, నువ్వు ఓన్ న్యూస్ అంతా ఎగురుతావు. నాకైతే ఇంతవరకు నాకు తెలియదు, పబ్లిక్కి అయితే తెలియదు. సో నువ్వు ఓన్ న్యూస్ ఎగురుతావు, నీ వీడియోలో అయితే దాన్ని చెప్పేసాయి నీ బ్యాక్ సపోర్ట్ తీసుకొని ఎగురుతా అంటే మా అన్న వాళ్ళని ఉప్పు కూడా లడ్డు ముద్రాజు అన్న సెకండ్ ఏమో టీటా మ్యాక్స్ పండన్న మొత్తం సర్కార్ పేరు మోగుతుంది చూడు చూడు. ఇద్దరేమో బ్యాక్ బోన్ చూసిన గాయస్, ఇలా బ్యాక్ బోన్ అంట వాళ్ళిద్దరు. సో వాళ్ళని చూసి అయితే మస్తు ఎగురుతాడంట. ఇంకొకటి నువ్వు డైలాగ్లలో నేను చాలా గమనించినాను, అన్ని వచ్చేస్తా పీకేస్తా అని పెద్ద మాటలు మాట్లాడుతావు. సో నువ్వు ఇంతకేమనుకుంటున్నావు? నీది నువ్వే తోపు అనుకుంటున్నావా? నీ బ్యాక్ సపోర్టర్లను చూసి ఎగురుతున్నావా? ఇంతకేంది మనం? నేను ఏదైతే నాతో నేను చేస్తా, తర్వాత నాతో కాలేదు అనుకో మా అన్నలను దింపేసా. కాటుగా తినైతే దెబ్బలు తినైతే రాను, నాతో ఏదైతే చూపిస్తాను మా అన్నలను దింపేసా. చూసినారు కదా వాళ్ళ అన్నలను దింపేస్తాడంట ఆయనతో అయినంత వరకు కొట్లాడి. సో బ్రదర్, నువ్వు ఇంకా మంచిగా ఇంకా ఎక్కువ ఎదగాలని అయితే మా ఇంప్రెషన్. సో ఇంకా నువ్వు చేసావు అదైతే డైలాగ్లే పక్కా. ఇంకొకసారి అయితే మళ్ళీ నేను ఇంటర్వ్యూ తీస్తాను. రెడీ బాయ్, నువ్వు ఇప్పుడు అంటే చెప్పు కదా, మళ్ళీ ఇంకొకసారి అయితే ఇంటర్వ్యూ ఇస్తాను. సో నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు గిట్ట చాలా థ్యాంక్స్. సో బ్రదర్, మన ఛానల్ గురించి చిన్న చెప్పాలంటే ఏం చెప్తాను? అంటే నాకు అర్థం కాలే బాయ్ మీ ఛానల్ గురించి. అంటే నేను ఇప్పుడు నిన్ను వీడికి తీసుకొచ్చినా కదా ఇంటర్వ్యూకి. సో నీకు ఏమనిపించింది? నాకు మంచిగా అనిపించింది బాయ్, నువ్వు నా గురించి అయితే ఇంత మంచిగా మాట్లాడినావు కాబట్టి. ఇప్పుడు ఇవాళ రేపు ఇంటర్వ్యూలు ఏమో తిడుతురు చేస్తురు అవసరం, కానీ నువ్వు నాకు అయితే మంచిగా చెప్తున్నావు బాయ్, ఇట్లా మంచిగా ఎదగాలని చెప్పేసి అయితే థ్యాంక్స్ బాయ్. సో ఇంకొకటి ఏంటంటే నువ్వు నాకు ఒక ఫ్రెండ్ లాగా మనం ఎప్పుడైనా కలుస్తామని నేనైతే అనుకున్నాను. సో మనకైతే కామెంట్స్లో ఏమని పెట్టినారంటే మన తెలిసిన వాళ్ళు గిట బాయ్ ఒకసారి ఇంటర్వ్యూ అయ్యి మస్తు మాట్లాడతాడు కదా బాయ్, మస్తు రీల్స్ గిట్టే చేస్తాడు మస్తు. ఇంకొకటి నీకు అడుగుదామనుకున్నా మర్చిపోయినా, మస్తు మంది కామెంట్లు ఏం చేసినారంటే నువ్వు ఇట్లా
స్పీడ్ డైలాగ్ చెప్తావు కదా, ఇంత మిస్టేక్ ఒకటి మస్తు చెప్తాడు బ్రదర్ అయితే. అవును బాయ్. దానికైతే బ్యాక్గ్రౌండ్ గిట బీజం అయితే మస్తు చేస్తాడు, పాటలు లవ్లు అన్నీ. సో దానికి గిట చాలా మంది అడిగిండ్రు. సో బ్రదర్ నువ్వు ఇట్లా ప్రాక్టీస్ చేస్తావా అవి డైలాగ్లు గిట? ఏం లే బాయ్, నేను సిచ్యువేషన్ బట్టి కొట్టేస్తా బాయ్ డైలాగ్. ఇంకొకటి నేను ఇట్లా నీకు అడిగినా కదా, నువ్వేమనుకోకు. ఎందుకంటే అందరూ మనకి కామెంట్లు ఏం అడుగుతుందంటే మస్తు స్పీడే చెప్తాడు కదా మన బ్రదరు, అట్లానే అడిగిండ్రు, అందుకే నేను నీకు అడిగిన. ఏం లే బాయ్, నేను సిచ్యువేషన్ బట్టి కొడతాను డైలాగ్. ఇట్లా క్రియేట్ చేసుకోవాలి నేను క్రియేట్ చేసుకోవాలంటే ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు ఏం సిచ్యువేషన్ ఉందో అది క్రియేట్ అయిపోయింది అనుకో, అది కొట్టేసేస్తా డైలాగ్ అంతే బాయ్. సో అంతేనా బ్రదర్? సో బ్రదర్ మన చిన్న మోడల్ అయితే ఇంటర్వ్యూ వచ్చేసింది కదా, చూస్తారు కదా మన ఇప్పుడు వీడియోలు ఎట్లయితే చెప్తాడో మన ఇంటర్వ్యూలో అయితే టకాటక్ మనం ఇచ్చిన క్వశ్చన్లకు అయితే ఆన్సర్ ఇచ్చేసిండు. సో బ్రదర్ ఇంటర్వ్యూ నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ అయితే తీసుకోండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. సో గాయస్ మన బ్రదర్ మాటలను అయితే తెలుసుకోము. బ్రదర్ నేనైతే నీకు ఇంటర్వ్యూ తీసుకుంటేనైతే నేనైతే ఫోన్ గిట చేస్తే నువ్వు ఎత్తువు చేయవు అది ఇది అనుకున్నాను. సో నేను ఒక్క కాల్ చేస్తాను పక్క వస్తానైతే నాకైతే చెప్పినావు. సో వచ్చినావు మన ఇంటర్వ్యూ గిట బాయ్ నేను తీసుకున్నాము. వచ్చేసా బాయ్, నేను అట్లా అందరిలాగా యాటిట్యూడ్ అయితే చూపియా బాయ్. ఇప్పుడు డైలాగ్లో ఒకటి కొడుతుందంటే ఇట్లా ఇంటర్వ్యూకి నిలవంగా ఇట్లా యాటిట్యూడ్ అయితే చూపియా. నేను ఏదన్నా జెన్యున్ ఉంటా. నేను ఇప్పుడు నువ్వు పిలిచినావు, నేను నిలవంగా ఒక ఫోన్ కొడితే రాలేనా బాయ్, వస్తా ఏదన్నా బాయ్. మనం అయితే అన్నిట్లో అందరితోనైతే ప్రేమతో పరిచయాలు పెంచుకుంటా బాయ్. సో గాయస్ మనం బ్రదర్ది అయితే ఇంటర్వ్యూ తీసుకున్నాం కదా మనము. బ్రదర్ నేను ఇంకొకసారి అయితే మళ్ళీ నేను ఇంటర్వ్యూ పక్కా చేస్తాను, పక్క వస్తావా? పక్క వస్తా బాయ్, రాకపోతే అడుగునా. నాకైతే నమ్మకం అయితే ఉంది బ్రదర్ మీద, ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అడిగితేనే వచ్చిండు, సెకండ్ అయితే రాలా. సో బ్రదర్ థ్యాంక్స్ అన్న, ఇంత మంచిగా నా గురించి అయితే మాట్లాడినందుకు. ఆమె మళ్ళీ ఇంటర్వ్యూకి పిలుస్తాను రా, వీళ్ళంగా వచ్చేసాను నేను. సో బ్రదర్ నేను కూడా పక్క వస్తావా అని అయితే నేను అయితే నీ మీద నమ్మకం పెట్టుకుంటున్నాను. మళ్ళీ మనకు కామెంట్లు అయితే పెడతారు, సో నువ్వైతే రావాల్సిందే. వస్తాను. సరే మా గాయస్ చూసారు కదా మన బ్రదర్ అయితే ఇంటర్వ్యూ. సో అందరైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయరు. నేనైతే మన బ్రదర్ ఇంకొక ఇంటర్వ్యూ అయితే తీసుకొస్తా, మీ ముంగరికి అయితే పక్క తీసుకొస్తా. అందులో ఏం క్వశ్చన్స్ అడగాలో మీరైతే కామెంట్లో అయితే కామెంట్ చేయరు. సో బ్రదర్ నెక్స్ట్ టైం కలుగుతాం.